దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త చదువుకున్నటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవ జీవితం కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా సరే ఒక స్త్రీ పురుషులు ముందుగా పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? నిశ్చితార్థం, అవునా? రెండోదమ్మా ప్రధానం, మూడోది ఎలాగనక పెళ్లి, వివాహం, 3 ఉంటాయి కదా. ఎందుకని 3 పెట్టారు? ఎందుకనంటే ఆ 2 కుటుంబాలు పెళ్లి సమయానికి వచ్చేసరికి, ఆ వివాహ వేదికకి వచ్చేసరికి వాళ్ళు ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా, లోటు లేకుండా, ఏ విధమైనటువంటి అభద్రతా భావం లేకుండా ఆ పెళ్లి చేసుకొని పోయే ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ వారి ఇరువురి యొక్క జీవితంలో వారు నిండు 100 ఏళ్ళు వారు దాంపత్య జీవితంలో వారు ముందుకు వెళ్ళాలని పెద్దలు, బంధువులు, అలాగే మనకు పెళ్లి పెద్దలు కానీ ఆ పెళ్లిని ఇరు కుటుంబాలని కలిపినటువంటి జత చేయబడినటువంటి వారు కానీ, చేసినటువంటి వారు కానీ, వీరందరూ కూడా ఎంతగానో మన జీవితంలో కనబడుతూ ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ప్రధానంగా చేసే ఆ సమయంలో ఈ పెండ్లి కుమారుని ఇంట్లో నుంచి పెండ్లి కుమార్తెకి ఏం తీసుకెళ్తాం? చూడండి, ఏమన్నా ఏమేమి తీసుకెళ్తాం? చెప్పండి అమ్మా. బంగారు, వస్త్రాలు, ఫ్రూట్స్, స్వీట్స్, ఎన్నో చూడండి. మళ్ళా నీకు ఆ పెండ్లి కుమార్తెకి కావలసినటువంటి థింగ్స్ అన్నీ కూడా, అలంకరణకి కావాల్సినటువంటి గాజులు. ఎందుకు ఇవన్నీ అంటే ఆ పెండ్లిలో ఏ లోటు లేకుండా నిశ్చితార్థం అంటే మళ్ళా నిశ్చయం చేసుకోవడం. ఇంకొకరికి ఈ యొక్క వ్యక్తి నిశ్చయం చేసుకోబడకుండా ముందుగా ఒక ఉంగరమో, అంతేనా, ఉంగరాలు మార్చుకుంటారు, తాంబూలం తీసుకెళ్తారు, ఇంకా వస్త్రాలు కూడా కొంతమంది తీసుకెళ్తారు. అదే లాబాను ఇంటికి పోయినప్పుడు, బెతేలు లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు అబ్రహాం పెద్దదాసుడైనటువంటి ఎలియాజు బంగారు కమ్మి, బంగారు ఆభరణాలు, ఇంకా ఒంటెల మీద, ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. ఎన్ని? ఒంటెల మీద తీసుకెళ్ళి సామాను, నా ఒంటెలకి ఎవరైతే నీళ్ళు పోస్తారో ప్రార్థన చేస్తారో, ఆ ఒంటెలు ఎవరైతే నీళ్ళు పోస్తారో ఆ చిన్నదే నా యజమానుని యొక్క కుమారునికి భార్య. ఇవన్నీ కూడా ఒక ప్రార్థనాపూర్వకంగా జరుగుతున్నాయి. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనంలో కూడా యేసేపు మరియల ప్రధానము యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన
మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సత్యం ఏంటంటే ప్రభు ఆమెను దర్శించాడు. ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని శక్తి ఆమెను కమ్ముకుంది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని మరియమ్మకి ఫస్ట్ డౌట్ వచ్చింది. ఏమని? నేను పురుషుని ఎరగని దానను. కాబట్టి లూకాసు వార్త 1:28 నుంచి మనం చదివితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు నీ ప్రభు నీకు తోడైండునని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయన ఇచ్చును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, చూడండి డౌట్ ఎలాగుందో, ఎలాంటమ్మా? ఆమె కన్యక. ఆ రోజుల్లో ఉన్నటువంటి స్త్రీలందరిలో చాలా మంది సమర్పించుకున్న వారు చాలా మంది ఉన్నారు. మెస్సయ్య మా గర్భంలో పుట్టాలి, యూదులకు రక్షకుడు మాకు ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటలు అని చాలామంది మంచి మంచి దేవుని యొక్క దేవుని మీద విశ్వాసం ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చాలామంది కన్యకలుగా మారిపోయారు. మారిపోవడం అంటే వారు సమర్పించుకున్నారు. పెళ్లి చేసుకోకుండా చాలామంది ఆధ్యాత్మికంగా వారి జీవితము వారికి వారే దేవుని బిడ్డలుగా నిశ్చయించుకున్నారు, నిర్ణయించుకున్నారు, తీర్మానం తీసుకున్నారు. అలాంటి వారిలో ఈమె చాలా తక్కువైనటువంటి వ్యక్తి. ఆమె వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం, ఆమె ఇల్లు, ఆమె ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, కడు పేదరాలు. అంత మాత్రమే కాదు, ఆమెకు ఏ ఒక ఆధారము లేనటువంటి చిన్న ఒక ఫ్యామిలీ. అయితే ఇలాంటి వ్యక్తికి దేవుడు అనుగ్రహం ఇచ్చాడు. ఏమని అనుగ్రహం ఇచ్చాడంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన ఇజ్రాయేలుకి రాజు, ఆయన క్రీస్తు, ఆయన మెస్సయ్య, ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ప్రభువు. ఆయన దావీదు సింహాసనాన్ని నిలబెట్టే ఆ కుమారుడైనటువంటి యేసు, ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యేసు రాజుగా రాజ్యం వెళ్తాడు. కాబట్టి ఇవన్నీ చెబుతున్నప్పుడు మరియమ్మ ఏమంటుంది? ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. 33 అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానినే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక
పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. కాబట్టి ఇది ఆత్మీయ స్థితిలో ఏ స్త్రీకి జరగనటువంటి, ఏ కుటుంబానికి జరగనటువంటి ఒక గొప్ప ఆధిక్యత మరియమ్మకు దేవుడు కృప అనుగ్రహించాడు. ఆమెకు దేవుని వలన 30వ వచనం దూత చెప్తుంది, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. కాబట్టి ఆమె దయాప్రాప్తురాలు, దేవుని కృప పొందుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఒక పరిశుద్ధమైనటువంటి కుమారుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని పరలోకము నుంచి దిగి వచ్చిన కుమారుడు, పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుని, పరిశుద్ధుడైనటువంటి దేవుడు కుమారుడిగా ఆమె జీవితంలో జన్మిస్తాడు. ఇవన్నీ కూడా మరియ తల్లి జీవితంలో జరిగాయి. కానీ ఇలాంటి సందర్భంలో ఒక కసంత మరియమ్మకి డౌట్ వచ్చింది, నేను పురుషుని ఎరగని దాన్ని. అంటే సామాన్యంగా ఒక దాంపత్య జీవితం పెళ్లి చేసుకున్న తర్వాత పురుషుడు స్త్రీ ఏకమైన తర్వాత వారికి కలిగే బిడ్డలు శారీరకమైనటువంటి వారు. కానీ యేసుక్రీస్తు అలాగ కాదు. ఆయన దైవపుత్రుడు. ఎవరు పుత్రుడండి? దేవుని పుత్రుడు. ఆ దేవుని పుత్రుడు ఈ లోకంలో పుట్టాలంటే, మానవులో మానవుడిగా పుట్టాలంటే, శరీరధారిగా కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్యలోకి రావాలంటే ఒక తల్లిని ఆయన ఎన్నుకోవాలి. ఆ తల్లే మరే తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెలాగా ఎవరు కూడా ఈ లోకంలో దేవునికి కనబడలేదు. అందుకే ఆ మరీ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. లూకాసు వార్తలో ఆ మరీ తల్లి గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. లూకాసు వార్తలో ఆ మాట్లాడుతుంది. 1వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చూస్తే, అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వోన్నతుడు తనకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధము. ఈరోజు మరీ తల్లికి చాలా బిరుదులు ఉన్నాయి. కృప పొందినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఆమె కన్యక. ఆ కన్యకల్లో చాలా మంది కన్యకలు ఉన్నారు, కానీ ప్రత్యేకమైన కన్యక గర్భవతి కుమారుడు కనును అనే మాటను ఈమె జీవితంలో నెరవేర్చబడింది. దేవుడు ఎన్నుకున్నటువంటి మనిషి, దేవుడు ఎన్నుకున్నటువంటి స్త్రీ, దూత మాట్లాడుతున్నటువంటి స్త్రీ, దయకు ప్రాప్తురాలైనటువంటి స్త్రీ. అంత మాత్రమే కాదు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎలాంటి మాట అండి? చెప్పండి పక్కన వాళ్ళతో, ప్రభు నీకు, పక్కన వాళ్ళతో చెప్పండి, చేయి పట్టుకొని చెప్పండి, ప్రభు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషం. మరియమ్మకి దేవుడు తోడు లేకపోతే ఇవన్నీ జరగవు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. కాబట్టి ఆమె చెప్తుంది, శుభవచనం ఇది. ఏంటి శుభవచనం అనుకుంటున్నటువంటి ఆలోచించుకుంటుండగా, భయపడదు తల్లి, దేవుని కృప నువ్వు పొంది ఉన్నావు. హల్లెలూయా. ఒకటి దయాప్రాప్తురాలా అన్నది దూత. కన్యకలలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆమె జీవితంలో దయాప్రాప్తురాలు అన్నాడు.
కృప పొందినటువంటి దేవుని యొక్క కుమార్తె అన్నాడు, పరిశుద్ధాత్మ చేత నిన్ను దేవుడు కమ్ముకుంటాడు, ఆవరిస్తాడు. ఎంత గొప్ప విషయం! సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు ఏర్పడను. ఇవన్నీ చెప్పడం ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఆమె దేవుడు చెప్పినట్లుగా గర్భవతి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మ గర్భములో ఆల్రెడీ యోహాను ఉన్నాడు, జాన్ ద బాప్టిస్ట్. ఈ మరియ తల్లిని చూసినప్పుడు ఆ ఎలిజబెత్ అమ్మ గారి యొక్క గర్భములో ఉన్న శిశువు మరియ తల్లి గారి యొక్క స్వరం వినగానే గంతులు వేసింది. ఎవరు వేశారు గంతులు? యోహాను మరియ తల్లి స్వరం వినగానే యోహాను ఎలిజబెత్ అమ్మ గర్భంలో, ఆమె ఎలాంటి ముస్లామే కుర్రామే? చూడండి ఎలాగుంటుందో. దేవుని ప్రణాళిక ఎలాగుంటుందంటే, జకరియా ఎలిజబెత్తుల యొక్క జీవితంలో వృద్ధాప్యంలో వారి కొరకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారు దేవుని బిడ్డలే, కానీ వారికి వృద్ధాప్యం వరకు బిడ్డలు లేదు. ఆ బిడ్డ కూడా ఎలాంటి బిడ్డ అంటే, స్త్రీలు కలిగినటువంటి వారిలో యోహాను అంత గొప్పవాడు ఎవడు లేడని ఉంటుంది బైబిల్లో. అంత గొప్ప కుమారుడు ఎవరు? యోహాను. కాబట్టి ఈ మాట మరియ తల్లి మాట వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసి ఆ ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప ఆశీర్వాదముల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నాకు కనబడింది. ఎలిజబెత్ అమ్మ అంటుంది, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండిపోయినది బిగ్గరగా ఇట్లనేను, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దారులు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. అంటే మరియ తల్లి గురించి ప్రవచిస్తుంది, మాట్లాడుతుంది. ఎవరు? ఎలిజబెత్ తల్లి, ఎలిజబెత్ అమ్మ. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిందా? ఒకటి దయాప్రాప్తురాలు, రెండోది కృప పొందినటువంటి వ్యక్తి. మొట్టమొదట స్త్రీల అందరిలో కన్యక దయాప్రాప్తురాలు, తర్వాత కృప పొందినటువంటి స్త్రీ. ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ గారు ఏమంటున్నారంటే, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిందా? ఎంత గొప్ప విషయం! చాలామంది ఆశీర్వాదం ఉంటుంది స్త్రీలకి. మంచోళ్ళు ఉంటారు, దాతృత్వం కలిగిన స్త్రీలు ఉంటారు, ప్రేమించే స్త్రీలు ఉంటారు. అంటే భర్తను, బిడ్డలను, కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమించే స్త్రీలు ఉంటారు. నెనలు కలిగినటువంటి స్త్రీలు ఉంటారు, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలు ఉంటారు, గుణవతైనటువంటి స్త్రీలు ఉంటారు, యోగ్యమైనటువంటి స్త్రీలు ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ వారందరిలో కూడా ఈమె స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిందా? చెప్పండి పక్కన, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిందా? స్త్రీలతో చెప్పండి, ఎట్లా ఉంటుంది? అందుకే మన క్యాథలిక్ చర్చికి వెళ్తే మరియ తల్లి గురించి వాళ్ళు చెప్తారు. ఆశ్చర్యంగా ఉంటుంది. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిందాను, మా కొరకు నువ్వు వేడుకోనండి అని చెప్పి మరియ తల్లి గురించి చాలా చక్కగా వాళ్ళు రాసిస్తారు. అలాగే ఇవన్నీ చూసే వారు రాశారు. అంటుంది ఆ ఎలిజబెత్ అమ్మ, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిందాను, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించను? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసిన. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక.
నమ్మిన ఆమె ధన్యురాలెను. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తలు చెప్పారు, దైవజనులు చెప్పారు, దేవదూతలు చెప్పారు ఆ కుమారుడి గురించి. అంత మాత్రమే కాదు, ఆమెని కనే ఆ యేసుక్రీస్తుని కనే ఆ తల్లైన మరియమ్మ కూడా ఎంతో గొప్ప ఆధిక్యత దేవుడు తీసుకొచ్చాడు. ఆమెను గౌరవించాలి, మనం ఆమెను ప్రేమించాలి, ఆమెను మర్యాదించాలి. కానీ యేసు ప్రభువుని పూజించాలి. యేసు ప్రభువుని మాత్రం పూజించాలి, మరియమ్మను పూజించకూడదు. మరియ తల్లిని గౌరవించాలి, మరియ తల్లిని మనం ప్రేమించాలి. మరియ తల్లికి ఉన్నటువంటి ఆ ఆత్మీయమైనటువంటి గొప్పతనం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అయితే ఆమెను మనం ఎంతగానో ప్రేమించాలి, మర్యాదించాలి, గౌరవించాలి. ఎన్ని ఉన్నాయో అన్ని చేయాలి. కానీ పూజించడం మాత్రం యేసుక్రీస్తుని మాత్రమే మనము పూజించాలి. అందుకే ఇక్కడ 3 మాటలు మరియ తల్లి చెప్తుంది. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఏ వ్యక్తి ప్రాణము దేవుని ఘనపరుస్తుంది? ఈరోజు మనం అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ ఉంటాం. మన ఆలోచనలు ఎన్నో రకరకాలుగా పలు విధాలుగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి తల్లి అయినటువంటి మరియమ్మ గారు ఆత్మ లేక ప్రాణము ఏం చెప్తుందంటే ప్రభువుని ఘనపరుస్తుంది. యేసు ప్రభు అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను కూడా వారిని ఘనపరుస్తాను. నువ్వు ఆయన్ని ఘనపరిస్తే నిన్ను ఆయన ఘనపరుస్తాడు. ఏమనంతేనా? నువ్వు 10 రూపాయలు ఇచ్చావనుకో, నీకు 100 రూపాయలు దేవుడు ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? తగిన టైంలో ఇస్తాడు. ఉన్నట్టుండి ఒక 100 కోట్లు యోహానుకి ఇచ్చేసాడు దేవుడు, యోహాను మాట వింటాడా? ఒక 10 ట్రాక్టర్లు తీసి ఒక్కొక్కరికి ఫ్రీగా దోలేస్తుంటాడు రిస్క్ అంతా. లేకపోతే ఆయన ఏదో సహాయం చేస్తుంటాడు. కాబట్టి నీ బిడ్డల కోసం, నీ యొక్క కుటుంబం కోసం ఏ రోజు ఏ అవసరం ఉందో ఆ రోజు ఇస్తాడు ఖచ్చితంగా. అందుకే డబ్బులు కోల్పోవచ్చు, ఆస్తి అంతస్తులు కోల్పోవచ్చు, బంధువులు కోల్పోవచ్చు, రక్త సంబంధికులు కోల్పోవచ్చు, ఈ లోకంలో అన్ని కోల్పోవచ్చు. కానీ విశ్వాసమును మాత్రం కోల్పోకూడదు. చప్పట్లు కొట్టి దేవుడు ఏం కోల్పోకూడదు? విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవాటి గురుతునైనది. ప్రపంచములు దేవుని వాక్యము చేత కట్టబడి ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నిన్ను చులకనగా చూడవచ్చు. ఆ రోజు మరియ తల్లిని కానీ ఎలిజబెత్ అమ్మని కానీ చాలా తక్కువగా చూసుంటారు చాలామంది. కానీ వారు ప్రపంచంలో వారంత పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తులుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఊహించుండ్రు. కారణం ఏంటి తెలుసా? వారి విశ్వాసంలో చాలా మోస్ట్ హై గాడ్ని, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి దేవుని బిడ్డలుగా దేవుని ముందు కనబడ్డారు. మళ్ళా చెప్తున్నాను, నీకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, నీ పలుకుబడికి లేకపోవచ్చు, నీ దగ్గర నీ బంధువులు నిన్ను విడిచిపోవచ్చు, నీకున్నటువంటి రక్త సంబంధికులు నిన్ను తక్కువగా చూడవచ్చు. కానీ దేవుని యందు విశ్వాసంలో నీవు విశ్వాసమును కోల్పోకుండా నీ జీవితంలో ఈ యొక్క క్రిస్మస్ దినాలలో జీవిస్తే ఖచ్చితంగా ఒక రోజుకి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మన విశ్వాసము దేవునికి కనబడాలి కానీ మనుషులు కనబడాల్సిన అవసరం లేదు. మరలా రెండోది, మన విశ్వాసంలో మనము నేను విశ్వసిస్తున్నానని చెప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనకు చెప్పబడింది, ఈ కొండనెత్తి సముద్రంలో పడవేయబడమని చెప్పి నీ మనసులో సందేహింపగా నువ్వు చెప్పినది జరుగునని నీ మనసులో చెప్పింది, నువ్వు అనుకున్నది నువ్వు సందేహించుకుంటే, అనుమానించుకుంటే దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు సూటిగా చెప్తున్నారు. ఏదైతే నీ జీవితంలో జరగలేదో దాన్ని కొద్ది రోజులు
మరి తల్లి ఏ విధంగా నా గర్భంలో దేవుడు పుడతాడనే నమ్మకం కూడా ఆమెకు లేదు. ఉందా? నేను పురుషుని ఎరగిన దాన్నే ఇది ఎలా జరుగుతుందని ఆమె చెప్తుంది. ఎవరితో? దూతతో చెప్తుంది. అంటే ఆ దూత ఆమెకి కన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకు ఆమెకి ఇది జరుగుతుంది, నీవు ఆ దయాప్రాప్తురాలివి, నీవే ఆ కన్యకవి, నీవే కృప పొందినటువంటి వ్యక్తివి, నీవే ఆశీర్వదించబడినటువంటి స్త్రీలందరూ నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి, నీవు దేవునికి ఎందరి భయం భక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మకు తావిచ్చే దేవుని బిడ్డవి, పరిశుద్ధాత్మకు నీ హృదయంలో తావు ఒక చోటిచ్చే వ్యక్తివి, దేవునికి లోబడే వ్యక్తివి, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఎంతో నువ్వు తగ్గించుకోగలిగినటువంటి వ్యక్తివి, నా ప్రాణము ప్రభువును గణపరుచుతున్నది. హల్లెలూయా. ఏం చేస్తుందంట? దేవుని బిడ్డగా ఆమె ప్రాణము ఏం చేస్తుందంటే దేవుని గణపరుస్తుంది. కాబట్టి నువ్వు కూడా గణపరిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. రెండవది చూడండి, ఆయన నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు చూడండి 47వ వచనం, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. ఎలాంటి ఆమె? ఒకటేమో గణపరిచే స్త్రీ దేవుణ్ణి, రెండోది దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, దీనురాలు. ఎవరండి? మనం దీనురాలు అవ్వాలంటే తగుమాత్రం వస్త్రాలు కట్టుకోవాలా? కాదు. దీనురాలంటే నీ అలంకరణ తీసేయాలా? కాదు. దీనురాలంటే నీ మొహం మామూలుగా ఫేషియల్ చేపిస్తావు అంతేనా? పండుగ వస్తే చూడండి, క్రిస్మస్ పండుగ రాగానే మనలో తల మెచ్చిపోతాం, నల్లటోళ్ళు కూడా తెల్లగా కనబడుతుంటారు. కారణం ఫేషియల్ లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళు చక్కగా రెడీ అవుతారు, తప్పులేదు. అంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారు కొంతమంది, నేను దీనస్థితిలో ఉండాలని అనుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఏం చేస్తారంటే తల వచ్చుకుని ఏం మాట్లాడకుండా పోతానే ఉంటారు కావాలని. మనం మాట్లాడితే అంటారు అంతే, ఏమ్మా బాగుండే అంటే ఇవన్నీ యాక్షన్లే. నీకు దేవుడు దర్శన రూపం కానీ, ఆయన మాట రూపం కానీ, దేవుని వాక్య రూపం కానీ, ఒక దైవజనుడు ప్రవచించడం కానీ, ప్రవక్త ద్వారా నీకు తెలియపరచడం కానీ, కల కానీ, లేకపోతే ఇంకా రకరకాలుగా నీకు దర్శనాలు, దేవదూత దర్శనం కానీ, ఈ రోజుల్లో కొంతమంది ఈ ఆడున్నాయి అనుకుంటున్నారు. కాదు. అననీయ సప్ఫీరా పేతురు మాట్లాడుతుంటే వారు కింద పడిపోయారు, చనిపోయారు. పరిశుద్ధాత్మ కార్యాలు ఇవన్నీ ఈరోజు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా వివేచన వరం దేవుడు ఇస్తాడు, స్వస్థత వరం ఇస్తాడు, కృపావరాలు నీకు ఇస్తాడు. అందుకే మనకి బైబిల్, ఆ రోజుల్లో బైబిల్ వేరే, ఈ రోజు బైబిల్ వేరే కాదు. ఆ రోజుల్లో ఉండేదే ఈ రోజుల్లో ఉంది. అవునా కదా? ఆ రోజుల్లో జరిగినటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు, మరియమ్మ జీవితంలో జరిగిన కార్యాలు ఈ రోజు కూడా జరుగుతాయి. అంటే మరియమ్మకి యేసు ప్రభు ఆమె గర్భంలో జన్మించాడు. అయితే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీలో జన్మించి, నీలో ఉండి, నీతో కూడా ఉండి నివసించాలనుకుంటున్నాడు. నిన్ను ఆయన నడిపించాలనుకుంటున్నాడు. నీతో ఆయన కాపురము చేయాలనుకుంటున్నాడు. అంటే ఆధ్యాత్మికమైన స్థితిలో నిన్ను ఆయన చాలా జాగ్రత్తగా నడిపించాలనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఆ దీనులుగా ఉన్నటువంటి వారికి ఇవన్నీ జరుగుతాయి. దేవుని గణపరిచే వారికి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు అన్నాడు యేసు ప్రభు. ఎలాంటి వాడు? యేసు ప్రభు నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండి. ఆ మనసు ఏంటంటే దీన మనసు, తగ్గించుకునే మనసు. ఆ దీనురాలు యొక్క ఆనందము లేక కటాక్షము, దీనుని ఆ దీనురాలిని దేవుడు కటాక్షించాడు. ఎందుకు గొప్ప విషయం?
కన్యక, రెండోది వచ్చి దయాప్రాప్తురాలు, మూడోది వచ్చి కృప పొందింది, నాలుగోది వచ్చి స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడింది. తర్వాత దేవుని గణపరిచే వ్యక్తి, తర్వాత దేవస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి కనబడే వ్యక్తి. అంత మాత్రమే కాదు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. రిజాయిస్నెస్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునిలో ఆనందం, ప్రభువులో ఆనందం. ఈరోజు చాలామంది ఇంట్లో పరిస్థితులను బట్టి దిగులు పడిపోతారు. నేను వస్త్రాలు చాలా సంవత్సరాలు నేను నా జీవితంలో క్రిస్మస్కి బట్టలు లేకుండా కూడా నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభు సేవకుడు అయిన తర్వాత, నా తల్లిదండ్రులు అయితే నన్ను చాలా చిన్నప్పుడు మా నాన్న 7 నిక్కర్లు నాకు చాలా గుర్తు, 6 నిక్కర్లు 6 షర్ట్లు. నేను సాయంకాలం క్రిస్మస్ ఒక్కరోజే కదా మనకు కబాడిపాలెంలో సాయంకాలం అయ్యేలోపల 3 డ్రెస్సులు వేసి 3 నిక్కర్లు 3 చొక్కాలు మార్చేసి, అంటే నా ఫ్రెండ్స్ నన్ను పొగడాలని అందరూ నిక్కర్ నారాయణ, అందరూ చిన్నపిల్లకాయలు. అప్పుడు ఎంత 10th క్లాస్ వరకు నిక్కరే కదా. ఇప్పుడు కదా అందరూ ప్యాంట్లు వేసుకుంటున్నారు. చిన్న బిడ్డ కూడా ప్యాంట్ వేసేస్తున్నాడు ఇప్పుడు. అప్పుడు 10th క్లాస్ వరకు విఆర్ హై స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పుడు ఆ నిక్కర్ ఎలా ఉంటుందంటే భయంకర లూజు. మా ఇంట్లో ఒక జామ చెట్టు ఉండేది. ఇన్ని జామకాయలు దాదాపు 1 కేజీ జామకాయలు ఒక జోబిలో కొట్టేది. అంత పెద్ద జోబి అనమాట. నా క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ నేను జామకాయలు ఇచ్చేవాడిని. అది పనిగా కోసుకొని వెళ్ళేవాడిని. వాళ్ళు కూడా నాకు ధనలక్ష్మీపురంలో రెడ్లు ఉండేది, ఓబుల్ రెడ్డి, ఇలాగా వాళ్ళందరూ ఆ జామకాయలు తీసుకుని వారు భోజనాలు కూడా నాకు పెట్టేవాడు. పాపం ఎంతో మంచివాడు. మాలాది రెడ్డి వీళ్ళందరూ కూడా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆ బాల్య వయసులో ఉన్నటువంటి ఆ క్రిస్మస్ చనిపోయినంత వరకు ఉండాలి. నీకు దేవునికి స్తోత్రం. అలాగే సంతోషం. తల్లిదండ్రులు ఏ విధంగా నిన్ను చూశారో నువ్వు కూడా నీ బిడ్డలు ఆ విధంగా చూడాలనుకుంటావు. కానీ మన పరమ తండ్రి కంటే కూడా, తల్లి కంటే ఎక్కువ కూడా మనల్ని చూసే దేవుడు అంటున్నాడు. అలాగే తల్లిదండ్రులు ఉన్నటువంటి సమయంలో క్రిస్మస్ కంటే కూడా, నీవు నీ బిడ్డలకి చేసే క్రిస్మస్ కంటే కూడా, నీకు వ్యక్తిగతంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి గొప్ప చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడే, అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అందుకే ఆ ఆనందం ఎలా ఉండాలంటే, నువ్వు డబ్బున్నా లేకపోయినా, ఆస్తున్నా అంతస్తులే, బంగారున్నా లేకపోయినా, కొంతమంది ఇళ్ళలో కనీసం 10 సవర్ల బంగారం ఉంటుంది, కొంతమంది ఇళ్ళలో 20 సవర్ల బంగారం, కొంతమంది ఇళ్ళలో ఇంట్లో ఒక 100 సవర్ల బంగారం ఉంటుంది. అయినా వాళ్ళు ఏంటంటే ఏదో ఒక చిన్న